నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయినటువంటి అరేస్, స్టాక్స్, క్యూస్ అండ్ లింక్ లిస్ట్ వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈరోజు క్లాస్లో మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయినటువంటి ట్రీస్ అండ్ గ్రాఫ్స్ వీటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ట్రీస్. సో డేటాని దీనిలో ట్రీస్లో హైరార్కికల్ రిప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. డేటాకి హైరార్కికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డేటా ఏ విధంగా ఉంటుంది? హైరార్కికల్ రిలేషన్షిప్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో చూడండి, ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మీకు నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ తర్వాత గ్రాండ్ ఫాదర్ కి ఒక సన్ ఉన్నాడు. ఈజ్ ఫాదర్. ఇది గ్రాండ్ ఫాదర్ యొక్క సన్. ఫాదర్ కి మళ్ళీ ఇద్దరు సన్స్ ఉన్నారు. ఓకే, గ్రాండ్ ఫాదర్ హ్యాస్ 2 సన్స్. ఇక్కడ మనం ఇద్దరు సన్స్ కింద చూపిద్దాం. సన్ 1 అండ్ సన్ 2. అగైన్ మళ్ళీ ఇక్కడ సన్ 1 కి ఇద్దరు సన్స్ ఉన్నారు. సన్ 1, సన్ 2. ఇతనికి కూడా సన్ 2 కి ఇద్దరు సన్స్ ఉన్నారు. సన్ 1 అండ్ సన్ 2. ఓకే, సో డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఈ విధంగా ఒక ట్రీ మోడల్లో, ఒక హైరార్కికల్ మోడల్లో మనం రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ట్రీ అంటాం అన్నమాట. సో హైరార్కికల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆ డేటా మోడల్ ఏదైతే ఉందో, ఆ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే దాన్ని ట్రీ కింద చెప్తాం అన్నమాట. సో హియర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ కి ఎంతమంది సన్స్? ఇద్దరు సన్స్. ఓకే, there are 2 sons. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ సన్ కి మళ్ళీ ఎంతమంది సన్స్ ఉన్నారు? మళ్ళీ ఈ సన్ కి ఇంకొక ఇద్దరు సన్స్ ఉన్నారు. ఓకే, అండ్ అగైన్ ఇతను సన్ 1 అండ్ అగైన్ ఇతను సన్ 2. అండ్ అగైన్ ఇతను మళ్ళీ సన్ 2 కి ఎంతమంది సన్స్ ఉన్నారు? అతనికి ఇద్దరు సన్స్ ఉన్నారు. సన్ 1 అండ్ అగైన్ మళ్ళీ అతనికి కూడా ఇద్దరు సన్స్ ఉన్నారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హైరార్కికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డేటా. డేటా మధ్య హైరార్కికల్ రిలేషన్షిప్ ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ట్రీ అంటాం. ఇందులో చూడండి, ఇక్కడ కనిపించేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఏమంటే రూట్ నోడ్ అంటాం. ఓకే, here tree is also combination of nodes అయితే ఈ నోడ్స్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? హైరార్కికల్ రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట. దీంట్లో హైరార్కికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డేటా అంటే నోడ్స్ కింద చెప్పవచ్చు. నోడ్స్. ఓకే, the first node is called as a root node.
ప్రతి నోడ్కి కూడా అడ్జసెన్స్ లో పాయింటర్స్ ఉంటాయి. ఇలా గ్రాండ్ ఫాదర్ ఇతనికి ఇద్దరు చిల్డ్రన్ నోడ్ కాబట్టి ఇగో ఇక్కడ. సో ఈ మొత్తం దాన్ని ఏమంటాం అంటే మనం ట్రీ అంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ node is related as parent and child node relationship. ప్రతి నోడ్ కి మధ్యన పేరెంట్ అండ్ చైల్డ్ నోడ్ అనేటువంటి రిలేషన్షిప్ ఉంటుంది దీంట్లో. ఓకే, సో దీని ఏమో రూట్ నోడ్ అంటాం. ఇవన్నీ కూడా లీఫ్ నోడ్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ నోడ్ ఈస్ కాల్డ్ యాజ్ రూట్ నోడ్ and remaining are leaf nodes. And next ప్రతి బ్రాంచ్ కూడా మెయింటైన్ ఏంటంటే లెవెల్ మెయింటైన్ అవుతుంటుంది. ఈచ్ నోడ్ హ్యాస్ ఇట్స్ లెవెల్. ప్రతి నోడ్కి కూడా దాని లెవెల్ అనేది దానికి ఉంటుంది. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ నుంచి చూసారా, ఇది రూట్ నోడ్, దిస్ ఇస్ లెవెల్ 0, ఇది లెవెల్ 0 అవుతుంది అన్నమాట. అండ్ సన్ 1 సన్ 2 అన్నారు కదా, వీళ్ళిద్దరు ఎంతలో ఉన్నట్టు లెవెల్ 1 లో ఉన్నట్టు, లెవెల్ 1 లో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇవి లెవెల్ 2 లో ఉన్నట్టు అన్నమాట, లెవెల్ 2. దిస్ ఈజ్ లెవెల్ 2, ఇది రూట్ నోడ్, ఇది లెవెల్ 0. అండ్ నెక్స్ట్ ఉన్నాయి సన్ 1 అండ్ సన్ 2 రెండు కూడా మనకి లెవెల్ 1 లో ఉన్నాయి, ఇవి లెవెల్ 2 లో ఉన్నాయి. ఇక్కడ ఈ సన్ 1 సన్ 2 వీటిలో ఏంటంటే హైరార్కికల్ నోడ్స్ ఉంటాయి. ఫస్ట్ నోడ్ ఏమో రూట్ నోడ్ అంటాం, రిమైనింగ్ ఏంటంటే బ్రాంచ్ నోడ్స్, బ్రాంచెస్ అంటాం, బ్రాంచెస్. అండ్ బ్రాంచెస్ హ్యావ్ లీఫ్ నోడ్స్. ఈ బ్రాంచెస్ ఏముంటాయంటే వాటికి లీఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఓకే, ఇక్కడ సన్ 1 సన్ 2 ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే చూడండి, లెవెల్ 1 లో ఉండే నోడ్స్ అన్ని కూడా పేరెంట్ నోడ్స్ అంటాం. అండ్ లెవెల్ 2 తీసుకుంటే కనుక లెవెల్ 2 నోడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ లీఫ్ నోడ్స్ బికాస్ దే హ్యావ్ నో చైల్డ్ నోడ్స్. వాటికి చైల్డ్ నోడ్స్ లేవు కాబట్టి అవి ఏమవుతాయంటే లీఫ్ నోడ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ నోడ్స్ అన్నిటికీ కూడా మనకి హైరార్కికల్ రిలేషన్షిప్ ఉంటే, హైరార్కికల్ రిలేషన్షిప్ అంటే రివర్స్డ్ ట్రీ అన్నమాట. ఈ రివర్స్డ్ ట్రీ ఉంటే వాటిని అప్పుడు ఏమంటాం అంటే ట్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. This hierarchical representation of nodes దీని ట్రీస్ అంటాం. సో ఇక్కడ ట్రీ అనేటువంటిది ఏమవుతుందంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎందుకంటే ఇట్ డస్ నాట్ మెయింటైన్ సీక్వెన్షియల్ మేనర్. సీక్వెన్షియల్ ట్రావర్సింగ్ ఆఫ్ నోడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాండ్ ఫాదర్ సన్ 1 అండ్ సన్ 2. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సన్ 1 అండ్ 1 2 తీసుకుందాం, దీని పేరు పెడదాం 1 2 అని. సన్ 2 1 2 2 అని ఇచ్చాం. ఇప్పుడు సన్ 1 1 విజిట్ చేయాలంటే కనుక గ్రాండ్ ఫాదర్ తర్వాత సన్ 1 అండ్ సన్ 1 2 దగ్గరికి వెళ్తాం, విజిట్ చేస్తాం. ఇక్కడ ఎవరిని విజిట్ చేయక్కర్లేదు, సన్ 2ని సన్ 2 1ని సన్ 2 2ని విజిట్ చేయక్కర్లేదు. మనకి ఏ నోడ్ అయితే అవసరం ఉందో లేదా ఏ నోడ్ని అయితే రీచ్ అవుదాం అనుకున్నామో ఆ పర్టికులర్ వే ద్వారా మనం పర్టికులర్ నోడ్ని రీచ్ అవుతుంటాం. ప్రతి నోడ్ని విజిట్ చేయవలసిన అవసరం లేకుండా కావాల్సిన నోడ్ దగ్గరికి వెళ్ళడానికి పర్టికులర్ నోడ్స్ని మాత్రమే విజిట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే నాన్ సీక్వెన్షియల్ ఆర్ ర్యాండమ్, నాన్ లీనియర్ అంటుంటాం. అందు గురించి ట్రీ అనేటువంటిది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. ఎరే కానీ స్టాక్ కానీ క్యూ కానీ లింక్ లిస్ట్ కానీ తీసుకుంటే దాంట్లో ఒక ఎలిమెంట్ని ట్రావర్స్ చేయాలంటే ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎరే తీసుకున్నాం,
ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ లో ఎలిమెంట్ ని విజిట్ చేయాలంటే 0 ఫస్ట్ సెకండ్ ఇండెక్స్ ముగ్గురిని విజిట్ చేసి అప్పుడు థర్డ్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు ట్రీలో అబ్జర్వ్ చేయండి, సన్ 1 ని విజిట్ చేయాలనుకోండి, గ్రాండ్ ఫాదర్ నుంచి సన్ 1 కి వచ్చేసి సన్ 1 నుంచి సన్ 1 కి వచ్చేయచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఎవరిని విజిట్ చేయక్కర్లేదు, సన్ 2ని, తర్వాత సన్ 2-1ని, సన్ 2-2ని వీడిని విజిట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, వీడిని విజిట్ చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్ గా సన్ 1ని, సన్ 112ని ఇలా విజిట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట దీంట్లో. ఓకే, సో దిస్ ఈస్ నాన్ సీక్వెన్షియల్ ట్రావెల్సింగ్ ఆఫ్ నోడ్స్ అంటాం. అందుగురించి ట్రీని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో తీసుకొచ్చాం అనమాట. ట్రీ తర్వాత మనం చెప్పుకున్నటువంటి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే గ్రాఫ్. సో గ్రాఫ్ కూడా ట్రీ లాంటిదే, కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి, కానీ రిప్రజెంటేషన్ అనేది పర్టికులర్ గా ఈ స్ట్రక్చర్ లో చేయాలనే రిప్రజెంటేషన్ దీంట్లో ఉండదు గ్రాఫ్స్ లో. ఓకే, సో సింప్లీ ఇట్ ఈస్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. Representation of elements connected by various nodes. So various nodes ని మనం కనెక్ట్ చేస్తే కనుక అప్పుడు దాన్ని ఏమంటుంటే గ్రాఫ్ అంటాం. సింపుల్ గా గ్రాఫ్ ని డిఫైన్ చేయాలంటే గ్రాఫ్ G is defined as set of vertices and edges. Vertices and edges కింద మనం డిఫైన్ చేస్తాం. V indicates vertices, E indicates edges. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనకు గ్రాఫ్ ను ఎలాగైనట్టు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ బాక్స్ ని ఇన్సర్ట్ చేసుకుందాం. హియర్ దిస్ ఈస్ టౌన్ 1, ఒక టౌన్ 1 అని ఉంది. ఈ టౌన్ 1 నుంచి టౌన్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈస్ విలేజ్ 1, విలేజ్ 2, విలేజ్ 3, తీసుకుందాం. సో ఈ టౌన్ 1 నుంచి టౌన్ 2కి వెళ్ళాలి అనుకుంటే కనుక దీనికి రూట్ మ్యాప్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇగో ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టౌన్ 2 నుంచి విలేజ్ 3 ఇలాగా, విలేజ్ 2. అండ్ నెక్స్ట్ టౌన్ 1 నుంచి విలేజ్ 1కి ఇలాగా. సో దిస్ ఈజ్ ఎ గ్రాఫ్. గ్రాఫ్ కూడా కాంబినేషన్ ఆఫ్ నోడ్సే. ఇక్కడ టౌన్ 1, టౌన్ 2, అగైన్ విలేజ్ 1, విలేజ్ 2, విలేజ్ 3 అనేటువంటి ఏంటంటే వెర్టిసెస్ అవుతాయి. మరి ఎడ్జెస్ అంటే ఏంటి? ఈ టౌన్స్ ని కనెక్ట్ చేసేటువంటి రూట్ ఏదైతే ఉందో, వే ఏదైతే ఉందో అవి ఏమవుతాయంటే ఎడ్జెస్ అవుతాయి. ఫ్రమ్ ది అబోవ్ ఎగ్జాంపుల్, టౌన్ 1, టౌన్ 2, విలేజ్ 1, విలేజ్ 2, విలేజ్ 3 ఆర్ వెర్టిసెస్. వీటిని వెర్టిసెస్ అన్నాం. అండ్ ద కనెక్టర్స్, those connect towns and cities are as called as edges. So this is the brief definition about the graphs. So ఏవైతే టౌన్స్ ని సిటీస్ ని కనెక్ట్ చేస్తున్నాయో, ఇగో యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, ఈ ఏమవుతాయంటే వీటిని ఏమంటాం ఎడ్జెస్ అంటాం. సో గ్రాఫ్ అనేటువంటి ఎలా డిఫైన్ చేస్తామంటే గ్రాఫ్ G is defined as set of vertices and edges అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ సంబంధించి ట్రీస్, గ్రాఫ్స్ డెఫినేషన్స్ చెప్పుకోవడం జరిగింది. ఆన్ ద నెక్స్ట్ క్లాస్ we will in detailly discuss about the arrays concept. arrays లకు సంబంధించి arrays యొక్క డెఫినేషన్స్ ఏంటి, సింటాక్స్ ఏంటి, వాటి యొక్క నొటేషన్స్ ఏ విధంగా ఉంటాయి,
ఎరేలోకి ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎరే చేసే ఆపరేషన్స్ ఏంటి, దాంట్లో టెర్మినాలజీ అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.